చివర్లో తీవ్ర విషాదం నింపింది. దక్షిణ కొరియాలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 179 మంది ప్రాణాలు కోల్పోయారు. ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో విమానం నేరుగా వెళ్లి ఎయిర్పోర్ట్ గోడను ఢీకొట్టింది. దీంతో విమానంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ప్రయాణిస్తున్న వారంతా ప్రాణాలు కోల్పోగా 2 సిబ్బంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే కెనడా, నార్వేల్లో మరో 2 విమానాలు ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఆ ప్రమాదానికి గురయ్యాయి. రెండు 2024 చివర్లో ఘోర విషాదం జరిగింది. దక్షిణ కొరియాలో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదాన్ని నింపింది. ప్రమాదం కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న 179 మంది దుర్మరణం చెందారు. కేవలం 2 విమాన సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. థాయ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన ది జెజు ఎయిర్ ఫ్లైట్ కు చెందిన 7C2216 నంబర్ బోయింగ్ 737-800 శ్రేణి విమానం దక్షిణ కొరియాలోని మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతూ అదుపు తప్పింది. దీంతో విమానం నేరుగా వెళ్లి గోడను ఢీకొని మంటల్లో చిక్కుకొని పేలిపోయింది. విమానం ల్యాండ్ కావడానికి ప్రయత్నించిన సమయంలో ల్యాండింగ్ గేర్ సమస్యతోనే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదం కారణంగా విమానంలో ప్రయాణిస్తున్న 179 మంది మృతి చెందారు. 2 సిబ్బంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు. విమాన ప్రమాదం జరిగిన సమయంలో మొత్తం 175 మంది ప్రయాణికులు, 6 సిబ్బంది విమానంలో ఉన్నారు. మృతులంతా దక్షిణ కొరియాకు చెందిన వారే ఉన్నట్టు తెలుస్తోంది. మువాన్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతున్న సమయంలో విమానం ముందు భాగంలోని ల్యాండింగ్ గేర్ తెరుచుకోలేదు. దీంతో విమానం రన్వేపై జారుతూ నిప్పురవ్వలు రాజేస్తూ రక్షణ గోడ వైపు దూసుకువెళ్లింది. అయితే వేగాన్ని నియంత్రించడం కూడా పైలట్లకు సాధ్యం కాలేదు. దీంతో ఎదురుగా ఉన్న గోడను ఢీకొట్టి వెంటనే పేలిపోయింది. రన్వేపై విమానం అతివేగంగా జారిపోతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. విమానం సేఫ్ ల్యాండింగ్ అయ్యే పరిస్థితి లేకపోవడంతో పైలట్ క్రాష్ ల్యాండింగ్ కు యత్నించారు. అయితే అంతకు ముందే విమానాన్ని పక్షి ఢీకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అనంతరం ఒకదాని తర్వాత ఒకటిగా సాంకేతిక సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. ల్యాండింగ్ గేర్ వైఫల్యం, బెల్లీ ల్యాండింగ్ ప్రమాదానికి కారణమయ్యాయి. అయితే చివరి క్షణాల్లో ఒక ప్రయాణికుడు విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కుందని తన బంధువుకు పంపిన సందేశంలో పేర్కొన్న సంగతి వెలుగులోకి వచ్చింది. విమానం రెక్కల్లో పక్షి ఇరుక్కుంది, ల్యాండింగ్ కష్టంగా ఉంది, నా చివరి మాటలను పంపుతున్నానేమో అని ఆయన సందేశం పంపారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పని చేయలేదు. ఇదిలా ఉండగా ముందుగా విమానాన్ని 1వ నెంబర్ రన్వేపై దింపేందుకు పైలట్ ప్రయత్నించారు. అయితే అక్కడ పక్షులున్నాయని, ఢీకొనే ప్రమాదం ఉందని కంట్రోలర్ టవర్ నుంచి హెచ్చరిక వచ్చింది. తర్వాత కంట్రోలర్ టవర్ కు పైలట్ మేడే కాల్ చేశారు. దీంతో 19వ నెంబర్ రన్వేపై అపసవ్య దిశలో దింపాలని కంట్రోల్ సిబ్బంది ఆదేశించారు. వాటిని పాటిస్తూ విమానాన్ని దింపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో నేవిగేషన్ వ్యవస్థ పనిచేయలేదు. మేడే కాల్ ఇచ్చిన కొన్ని నిమిషాల తర్వాత పైలట్ విమానాన్ని దించేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ల్యాండింగ్ గేర్ విఫలమై జారిపోయి గోడను ఢీకొని పేలిపోయింది. దర్యాప్తు సిబ్బంది బ్లాక్ బాక్స్ ను వెలికి తీశారు. విమానం డేటాను, కాక్పిట్ వాయిస్ రికార్డర్ను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. విమాన ప్రమాదంపై జెజు ఎయిర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. బాధితులకు క్షమాపణలు చెప్పింది. ప్రమాదానికి పూర్తి బాధ్యత వహిస్తున్నామని సంస్థ సీఈఓ కిమ్ ఈ బాయ్ పేర్కొన్నారు. సాధారణ తనిఖీల సందర్భంగా విమానంలో ఎటువంటి లోపాలు బయటపడలేదని, ప్రభుత్వ విచారణ వివరాల కోసం ఎదురు చూస్తున్నామని వెల్లడించారు. ఇక దక్షిణ కొరియా విమాన ప్రమాదం నుంచి తేరుకోకముందే కెనడా, నార్వేలో మరో 2 విమాన ప్రమాదాల నుంచి త్రుటిలో తప్పించుకున్నాయి. ఎయిర్ కెనడాకు చెందిన విమానానికి పెను ప్రమాదం తప్పింది. హాలిఫాక్స్ ఎయిర్పోర్ట్ లో ఎయిర్ కెనడాకు చెందిన విమానం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ఆ సమయంలో దాని ల్యాండింగ్ గేర్ విఫలం కావడంతో రన్వేపై ఓ పక్కకు జారిపోయి మంటలు వచ్చాయి. ఈ విమానం కెనడాలోని సెయింట్ జాన్స్ నుంచి హాలిఫాక్స్ కు ప్రయాణిస్తోంది. ఈ ప్రమాదంలో దాని రెక్కలు పూర్తిగా రన్వేకు రాసుకుపోయాయి. ఆ సమయంలో మంటలొచ్చినట్లు ప్రయాణికులు తీసిన వీడియోలో తెలుస్తోంది. ఇక రాయల్ డచ్ కు చెందిన విమానం ఒకటి నార్వేలోని టోర్ప్ విమానాశ్రయంలో రన్వేపై అదుపు తప్పింది. బోయింగ్ 737-800 శ్రేణికి చెందిన విమానం ఇది. ఓస్లో ఎయిర్పోర్ట్లో టేకాఫ్ తీసుకున్న వెంటనే హైడ్రాలిక్ ఫెయిల్యూర్ చోటు చేసుకుంది. దీంతో 110 కిలోమీటర్ల దూరంలోని టోర్ప్ ఎయిర్పోర్ట్ ను మళ్లించారు. ఇది సురక్షితంగా నేలపైకి దిగినా రన్వేపై అదుపు తప్పింది. కాకపోతే సురక్షితంగా సమీపంలోని గడ్డి మైదానంలోకి వెళ్లి ఆగిపోయింది.
ఈ ఘటన జరిగిన సమయంలో విమానంలో మొత్తం 182 మంది ఉన్నారు. ప్రయాణికులను అత్యవసరంగా విమానం నుంచి దించేశారు. విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసేసి సహాయక చర్యలు చేపట్టారు. ఒకే రోజు 3 విమానాలు ప్రమాదానికి గురవడంతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురైంది.